హాయ్ అండి, ఈరోజు నేను రేషన్ బియ్యంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యంను నేనైతే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవడం అయితే జరిగింది. రేషన్ బియ్యంని వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు అయినా కడుక్కోవాలండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రేషన్ బియ్యంకి 5 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం అనేది ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు మనం గంటతోటి మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం అన్నానికి సరిపడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఓమా, 2 చిటికెల తినే సోడా, వంట సోడా వేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే నువ్వులు, ఓమా, జీలకర్ర ఇంకా ఎక్కువగా కూడా వాడుకోవచ్చండి. ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం గంటతోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఒకవేళ మనకు వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ వేసుకొని పప్పు గుత్తితోటి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనకు వడియాలు పెట్టుకోవడానికి పిండి రెడీ అయిందండి. ఈ విధంగా రెడీ అయిన పిండిని మొత్తం చల్లార్చాలండి. వేడివేడిగా వాడకూడదు. ఇప్పుడు మీకోసం నేను కవర్లో ఎలా వేయాలో చూపిస్తానండి వడియాలు. ఈ విధంగా కవర్ తోటి వేసుకోవచ్చండి. మీకు కావాలనుకుంటే ఇంకా దొడ్డుగా కూడా వేసుకోవచ్చు. ఒక కాటన్ తువాల లేకపోతే ఒక కవర్ మీద అయినా కూడా వడియాలు. ఇప్పుడు నేను కారపూస గొట్టంతో వడియాలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా వడియాలు వేసుకోవాలండి. ఇవి 2 రోజుల పాటు ఎండలో ఆరబెడితే ఈ విధంగా అవుతాయండి. ఇప్పుడు మనం వడియాలు వేపుకోవడానికి రెడీగా అయ్యాయి. ఇప్పుడు వేడివేడి నూనెలో వడియాలు వేపుకోవాలి. ఈ విధంగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని స్నాక్గా తినచ్చు. పప్పుచారు అంచుకు కూడా పెట్టుకొని తినచ్చు. మనం స్నాక్గా తినే టైంలో కొంచెం కారపొడి చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ అండి. ఇంతే రేషన్ బియ్యంతో వడియాలు తయారయ్యాయండి.